హాయ్ అండి. ఈరోజు పన్నీరు కూర వండబోతున్నానండి. కూర అంటే కూర కాదు, ఫ్రైలా చేయబోతున్నాను. ఫ్రై చేసుకొని ఉప్పు కారం అన్ని మసాలా పట్టించి దీనికి ఫ్రై చేసుకొని ఉట్టిగా తినాలనిపిస్తుందండి. ఇలా రెడీ చేశానండి. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పన్నీర్ తెలుసు కదా మీకు, పన్నీరు ప్రోటీన్ ఉండేది దీంట్లో. చాలా అంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి, హెల్త్కి మంచిది. చూడండి, మీరు ఇలా తిని మీరు కూడా ట్రై చేయండి. పన్నీరు చాలా మంచిది కదా హెల్త్కి, మీకు తెలుసు కదా. తెలియదంటే ఏముందండి, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి పన్నీరు గురించి తెలుసండి. ఓకేనా? చూడండి ఎంత బాగుందో పన్నీరు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మంచిగా రెడీ చేస్తానండి. రెడీ అంటే మంచిగా నీట్గా, అంటే దీంట్లో అన్నీ కలిపేస్తాను. కారం, కొంచెం కారం కలుపుతానండి, కొంచెం పసుపు కలుపుతాను, కొంచెం ఉప్పు కలుపుతాను. మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా పెట్టేస్తానండి. పెట్టేసి నూనెలో వేపుతాను. వేపేసి దీనికి నూనెలో వేపాకంటే అది సువ్వు గుచ్చుకొని కాల్చుకుంటారు కదా, అలా కాలిస్తే చాలా బాగుంటుంది. కానీ మనకి ఇప్పుడు ఇంట్లో ఏం లేవండి అట్లా కాల్చేది కూడా. ఇలా రెడీ చేస్తాను. ఇప్పుడైతే నూనెలో వేపుతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని తినాలనిపించదని, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెడీ చేసుకుని కూర కంటే నూనెలో వేపుకొని తింటే చాలా బాగుంటాయండి. ఉప్పు కూడా బాగుంటుంది, కానీ నూనెలో వేపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలా వండుకొని తినండి ఫ్రెండ్స్. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే విడిచిపెట్టరు. హెల్తీగా ఉండిద్ది. హెల్తీ ఫుడ్ అన్నిటికీ మంచిది, ప్రోటీన్ ఫుడ్. ఇది తెలుసు కదా పన్నీర్ గురించి. మీరు ఎలా చేస్తారో కూడా తెలుసు. మనం కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏముంది, పాలు కాగబెట్టుకొని పాలు విరగొట్టుకొని ఇలా పన్నీర్ లాగా రెడీ చేసుకోండి. నేను అంతేను. ఓకేనా? నిమ్మకాయ రసం పిండినా, ఉప్పు వేసినా, ఏది వేసినా పాలు విరిగిపోయి ఇలా అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తినండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.